జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. నా పేరు బండిపట్నం, మున్నూరు కాపు స్టేట్ అధ్యక్షురాన్ని. ఈరోజు సోమాజిగూడలో 12 గంటలకి బుధవారంలో జరిగిన కార్యాచరణ మీటింగ్కు రావడం జరిగింది. దీంట్లో భాగంగా పెద్దలందరూ నిర్ణయించిన తేదీ 13వ తారీఖు నాడు మన కార్యాచరణ మీటింగు మన జలవిహార్లో జరగబోతుంది. దానికి విజయవంతం చేసేందుకు ప్రతి గ్రామం నుంచి, జిల్లా నుంచి, మండలం నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు మనం పాల్గొని మన వంతు పాత్ర మనం పోషిస్తాము. రాబోయే రోజుల్లో 33% మహిళలకు ఉంది కాబట్టి కంపల్సరీ మహిళా రాజకీయాన్ని ఎదగాలి. దానికోసమే నేను పనిచేస్తా. ఖచ్చితంగా మున్నూరు కాపు మహిళలను ఎమ్మెల్యేగా, ఎంపీలుగా చూడాలనేది నా ఆశయం. దానిలో భాగంగానే మన మున్నూరు కాపు ఒక్కటన్నా కూడా హైదరాబాద్లో ఖచ్చితంగా బాలబాలికల హాస్టల్ కట్టాలి. ఒక రాజకీయంగా ఎదగాలన్నా, బిజినెస్ దేంట్లోనైనా ఎదగాలి అంటే ఫస్ట్ మనకు విద్య కావాలి. విద్య కావాలి అంటే వసతులు కావాలి. వసతులు కావాలి అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళకి మనకు ఎలాంటి వసతులు కల్పించకపోవడం కూడా చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి కంపల్సరీ హాస్టల్ మనం కట్టుకోవాలి. దాంట్లో భాగంగా మనం జరగబోయే మున్నూరు కాపు గర్జనలో మనము అంటే పార్టీలకు అతీతంగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, పార్టీలను ఊళ్ళోనే వదిలేసి మనమందరం పెద్ద సంఖ్యలో పాల్గొని ఇప్పుడైతే ఉన్న ప్రభుత్వాలు చూపిస్తుంది చాలా తక్కువ సంఖ్యలో మున్నూరు కాపులు. ఎందుకు అంటే రాజకీయంగా అనుగదొక్కేటందుకు వాళ్ళు ముందే పన్నాగాలు పొందుతున్నారు. కాబట్టి వాళ్ళ పన్నాగాలను తిప్పికొట్టేటందుకు మనం ఖచ్చితంగా చేయి కలపాలి. కదం నడుస్తూ ముందుకెళ్తూ మున్నూరు కాపు సత్తా చూపించాలి. అందులో మహిళా శక్తి, మన మహిళలము ఏది ఉన్నా కూడా మహిళల ముందుంటేనే ఏదైనా అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మనకు ఎంపీటీసీలు కావచ్చు, డెప్యూటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, కంపల్సరీ మనకు రాజకీయంగా ఎదగాలనుకున్న మహిళలు ప్రతి ఒక్కరూ మీరు దీన్ని ఖచ్చితంగా పోటుగా తీసుకొని త్వరలోనే జరగబోయే మీటింగ్కు మీరందరూ కూడా డాటా ఇవ్వండి. ఖచ్చితంగా మనం ముందుందాము. ప్రతి పార్టీ నుంచొని రాబోయే రోజుల్లో కాంగ్రెస్లో 3 సీట్లు, 5 సీట్లు, టీఆర్ఎస్లో 5 సీట్లు, బీజేపీలో 5 సీట్లు, ఎమ్మెల్యేలను గెలవాలి. మనము 15 మంది మున్నూరు కాపులో అసెంబ్లీలో చూడాలన్నదే నా ప్రథమ కర్తవ్యం. 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు ఇలాంటి మన మున్నూరు కాపులలో రావాలనేదే నా కళ నెరవేరేటందుకు త్వరలోనే ఉందనేసి నేను అనుకుంటున్నా. జరగబోయే సింహగర్జనకు మన పెద్దలు నిర్ణయించిన తేదీలలో మనకు ఎంత సంఖ్య ఇచ్చినా ఆ సంఖ్య ప్రకారంగా మనం ముందుకు తీసుకెళ్తాం. పెద్దల నిర్ణయం ప్రకారం మనం ముందుకెళ్తాం. కాబట్టి మున్నూరు కాపు గర్జనకు మన మహిళా శక్తి నుండి మన వంతు మనం సహాయ సహకారాలు చేసుకుంటూ ముందుకెళ్తూ జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.